వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. విజయశాంతి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జనరేషన్ కన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో అంతకు ముందు వెండితెరపై తరచూ కనిపించే లేడీ సూపర్ స్టార్. ఇక గతంలో తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. అప్పట్లో టీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. బీజేపీ రాజకీయాల నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. దీంతో మొత్తంగా విజయశాంతి ఒక్కో పార్టీలో 2 సార్లు చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తిరిగారు. సొంత పార్టీ కూడా ఆమె ఖాతాలో ఉంది. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేకమైన పలుకుబడి ఉందని తాజా పదవుల భర్తీతో స్పష్టమైంది. ఆమె పలుకుబడిని బట్టి చూస్తే మంత్రి పదవి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. కాగా ప్రస్తుతం విజయశాంతికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరపున పెద్దగా ప్రచారం చేసిన దాఖలు లేవు. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు. కాంగ్రెస్ వర్గ రాజకీయాల్లో విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అనుకున్నారు. కానీ ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చివరి రోజు సిక్సర్ కొట్టారు. చాలా మంది నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నేరుగా హైకమాండ్ వద్దకు వెళ్లి తన పేరు లిస్టులో వచ్చేలా చేసుకున్నారు. ఆమె రాజకీయానికి మిగతా కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఆమె మంత్రి పదవిపై కన్నేశారు. తనను క్యాబినెట్ లోకి తీసుకునే అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణలో 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు పదవుల కోసం ఏడాదిగా హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో అంతటి ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. అసలు పదవులు భర్తీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. కానీ హైకమాండ్ ఆశీస్సులతో నేరుగా పదవి తెచ్చుకునే విజయశాంతి తనకు క్యాబినెట్ బెర్తుపై ఆశలు పెట్టుకున్నారు. ఇది కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమవుతుందని అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. బీజేపీ రాజకీయాల నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సినిమాలో పోలీస్ పాత్రలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో హోంశాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ జరగనుంది. హోంశాఖ మంత్రిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తారని టాక్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక కొత్త చర్చకు తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్తు కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ధీటుగా బదులిచ్చి నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా తక్కువగా ఉన్నారని, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్, కేటీఆర్, హరీష్ ల విమర్శలకు ధీటుగా బదిలిస్తున్న దాఖలాలు లేవని అంటున్నారు. ఈ పరిస్థితిలో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.